హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈవినింగ్ తులసి కళ్యాణం ఏ విధంగా చేసుకున్నాను మినీ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. ముందుగా ఆమ్లపల దీపం కోసం అనేసి ఉసిరికాయలను కట్ చేయకుండా దీపం పెట్టాలంటున్నారు కదా, అందుకే ఈ విధంగా ఉసిరి దీపాలు అయితే సిద్ధం చేస్తుంటే అవి చూడండి అస్సలు నిలబడటం లేదు. ఎంత ట్రై చేసినా కూడా పక్కకు పడిపోతున్నాయి. అంటే అట్టి డప్పులు వంపుగా ఉంటాయి కదా, బరువుకి పక్కకు ఒరిగిపోతున్నాయి. దీపం పెట్టినా అలాగే పడిపోతాయి అన్నట్టుగా ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంక ఈ ఉసిరి దీపాలు పెట్టడం కోసం ఏం చేయాలి అనుకుంటే ఒక ఐడియా వచ్చిందండి. తమలపాకులు తమలపాకుల్లో పెడదాం అనుకున్నాను. తమలపాకులు తక్కువగా ఉండటం వల్ల కిందకి వెళ్ళి మందారాకులు తీసుకొచ్చాను. మందారాకుల్లో కొంచెంగా వరిపిండి పెట్టి వాటిపైన ఉసిరికాయలను పెట్టి వాటిపైన ఈ వరిపిండి ప్రమిదలను అయితే పెట్టాను. ఉసిరికాయని కట్ చేసి దీపాలు అయితే పెట్టకూడదంట, అందుకే ఈ విధంగా సెట్ చేశాను అనమాట. ఇలా పెట్టడం వల్ల దీపాలు మనం ఆవునే వడ్డిస్తూ ఉంటే ఎక్కువ టైం అయితే కొండెక్కకుండా అలా వెలుగుతూ ఉంటాయండి. అది ఉసిరికాయ కట్ చేసి పెట్టిన దీపాలు అయితే ఇంక అందులో ఆవునే వడ్డించడానికి ఉండదు కదా, మనం వెలిగించిన కాసేపటికే కొండెక్కిపోతాయి. పూజ అంతా అయ్యేంత వరకు అయితే ఉండవండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి పూజ అంతా పూర్తయ్యేంత వరకు ఆవునే వడ్డిస్తూ ఉంటే భలే వెలిగాయి. నెక్స్ట్ ప్రమిదలు కూడా ఏదైనా ఇదవుతాయా, వరిపిండితో చేసాం కదా అనుకోవచ్చు. వరిపిండితో చేసేటప్పుడు అందులో అట్టుపండు, బెల్లం ఇవన్నీ వేసి కలుపుతాం కదా, ఆ జిగురు వలన ప్రమిదలు కూడా అస్సలు పాడవ్వండి. మనకి పూజ అయ్యేంత వరకు చక్కగా వెలిగాయి. సో ముందుగా గణపతి పూజ అయితే చేసుకుని తర్వాత తులసి దామోదరుడి పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు లక్ష్మీనారాయణ కళ్యాణం కదా, నా దగ్గర లక్ష్మీనారాయణ ఫోటో లేదు. ఇంకా స్వామివారి అవతారాలే కదా ఏవైనా సరే, వెంకటేశ్వర స్వామివారి ఫోటో అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామి అమ్మవార్లకి పచ్చకర్పూర హారతి అయితే ఇచ్చానండి. పూజ ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అట్టి డప్పుల్లో వేసిన 31 ఒత్తు కూడా కథ వింటూ వెలిగించి వాటికి కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించాను. దీపాలన్నీ వెలిగించిన తర్వాత చాలా కలగా ఉంది కదండి పూజ అంతా కూడా. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.